హలో అండి. ప్రేమలో ఒక క్షణం ఆనందమైతే మరో క్షణం బాధగా మారుతుంది కదా. అలాంటి భావాలను మనకి అద్భుతంగా చూపిస్తున్నారు రచయిత శ్రీమేఘ గారు. తమ అందమైన కథ నా ప్రేమ నీకోసమేలో ముందరి చాప్టర్స్ మిస్ అయి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, తప్పక చూడండి. మరి ఈరోజు వారి ప్రేమ కథ ఏ మలుపు తిరుగుతుందో చూద్దాం. వీడొకడు ఫస్ట్ నుంచి నా ప్రేమ విషయంలో ఎంకరేజ్ చేయమంటే ఎప్పుడూ డిస్కరేజ్ చేస్తూనే ఉంటాడు వెదవ అని తిట్టుకుంటూ విని వదిలేసిన కూల్ డ్రింక్ అందుకొని ఇందును చూస్తూ సిప్ చేస్తూ టేస్ట్ కూడా పట్టించుకోడు. తాపీగా కూల్ డ్రింక్ ఫినిష్ చేశాక పూర్తి మత్తుగా కాదు కానీ కొంచెం చేంజ్ అయితే వస్తుంది దక్షలో. ఇప్పుడు ఇంకా అందంగా కనిపిస్తుంది ఇందు దక్షకి. ఇంతలో స్టేజ్ మీద ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు. ప్రిన్సిపల్ సార్ వాళ్ళ కాలేజ్ గురించి గొప్పగా చెప్పుకుంటారు. మన కాలేజ్లో చదివిన చాలామంది వెల్ సెటిల్డ్ అయ్యి మంచి కెరీర్ని సొంతం చేసుకున్నారు. అలాంటి కొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్ మన ఈ ఫంక్షన్కి వచ్చారు. మీరందరూ వాళ్ళకి గౌరవంగా వెల్కమ్ చెప్పండి అని ఒక్కొక్కరి నేమ్స్ అనౌన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి బొకే ఇచ్చి వెల్కమ్ చెప్పే పని ఇందుకి పడుతుంది. మన కాలేజ్లో చదివి బిజినెస్ స్టార్ట్ చేసి అందులో మంచి గుర్తింపు తెచ్చుకున్న 2013 బ్యాచ్ స్టూడెంట్ రఘువీర్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ అని అనగానే ఒక వ్యక్తి వస్తాడు. అతనికి బొకే ఇచ్చి వెల్కమ్ సార్ అని నవ్వుతూ చెప్తుంది ఇందు. చిన్న నవ్వుతో అతను కూడా బదులు ఇచ్చి తన ప్లేస్కి వెళ్ళి కూర్చుంటాడు. ఇలా ఒక 9 మెంబర్స్ అయిన తర్వాత లాస్ట్గా ఇతను 2020 బ్యాచ్ స్టూడెంట్, కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్, బీటెక్ అయిపోయాక బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయి గవర్నమెంట్ బ్యాంక్లో మేనేజర్గా జాబ్ సంపాదించిన మిస్టర్ శివ అని అనౌన్స్ చేయగానే ఒక హ్యాండ్సమ్ అతను చూడగానే ఎవరినైనా ఆకర్షించే అందంతో అందరూ పడిపోయేలా ఉన్న చిన్న చిరునవ్వుతో చాలా సింపుల్గా డీసెంట్ అండ్ క్లాసీ లుక్తో ఎంటర్ అవుతాడు మన సెకండ్ హీరో. అమ్మాయిలందరూ ఏంటే ఇంత సింపుల్గా ఉన్నాడు కానీ బాగున్నాడు కదా అని అనుకోకుండా ఉండలేకపోయారు. శివ స్టేజ్ మీదకి రాగానే వెల్కమ్ సార్ అని బొకే ఇస్తుంది ఇందు చిన్న నవ్వుతో. నిజం చెప్పాలంటే శివ సింప్లిసిటీ ఇందుకి కూడా నచ్చుతుంది. శివ ఇందుని ఒక్క క్షణం అలాగే చూసి చిన్న నవ్వు నవ్వి బొకే తీసుకొని తన ప్లేస్కి వెళ్ళి కూర్చుంటాడు. వచ్చిన ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ వాళ్ళ గెలుపుకి కారణాలు, ఆ కాలేజ్ మేనేజ్మెంట్ ఎలా వాళ్ళని ఎంకరేజ్ చేసిందో, ఎలా కష్టపడితే అంతా పైకి వస్తారో చెప్తూ స్పీచ్లు ఇస్తారు. తర్వాత సాంగ్స్, డాన్స్ ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. అందులో ఇందు కూడా పార్టిసిపేట్ చేస్తుంది ఒక ఇండివిజువల్ సాంగ్కి. ఆకాశం తన రెక్కల కోనలు కప్పుతూ ఉంటే అనే కలుసుకోవాలని మూవీ సాంగ్కి డాన్స్ చేస్తుంటే మన దక్షబాబు డాన్స్ అయిపోయే వరకు కన్నార్పకుండా ఇందుని చూస్తున్నాడు. ఆ పాట తన కోసమే పాడుతున్నట్టు అనిపిస్తుంది ఆ క్షణం. ఆ పాటలో ఉన్న కోరికలన్నీ నేను తీరుస్తా బేబీ అని హార్ట్ రబ్ చేసుకుంటాడు. ఇక్కడ శివ కూడా ఇందు డాన్స్కి మెస్పరైజ్ అవుతాడు. తన మనసులో ఇందు డాన్స్ మాత్రమే కాదు, ఇందు కూడా ముద్ర పడిపోతుంది. హీరోయిన్ డాన్స్ వేసినప్పుడు హీరో బాబు కూడా డాన్స్ వేయాలి కదా. అందుకే నెక్స్ట్ మన దక్ష బాబు ఎంట్రీ ఇచ్చాడనమాట డాన్స్ వేయడానికి. ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి అనే పరుగు మూవీలోని అల్లు అర్జున్ పాటకి డాన్స్ వేస్తాడు. మంచి ఊపున్న స్టెప్స్తో స్టేజ్ని అదరగొట్టేస్తాడు. డాన్స్ చేస్తున్నంతసేపు ఇందును చూస్తూనే చేస్తూ ఉంటాడు మన బాబు. ఇక లాస్ట్కి వచ్చిన ఓల్డ్ స్టూడెంట్స్తో కూడా ఆటలు ఆడించారు, పాటలు పాడించారు. అందులో శివని కూడా డాన్స్ వేయమంటే నాకు డాన్స్ రాదు, సాంగ్ పాడతాను అని మైక్ అందుకుంటాడు. అక్కడంతా బ్లర్ అయిపోయి ఓన్లీ ఇందు మాత్రమే కనిపిస్తుంది శివబాబుకి. నమ్మవేమో గాని అందాల యువరాణి అని పరుగు మూవీలోని పాటనే పాడతాడు మన శివబాబు కూడా. ఓ అనుకుంటూ చప్పట్లతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోతుంది. ఇందుకి కూడా శివ వాయిస్ చాలా నచ్చుతుంది. శివ దగ్గరికి వెళ్ళి చాలా బాగా పాడారు సార్ అని నవ్వుతూ చెప్తుంది. శివ కూడా చిన్న స్మైల్తో థ్యాంక్ యూ అని చెప్పి కాసేపు మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇందు శివతో మాట్లాడడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఉడికిపోతున్న మన దక్షబాబు ఇందుతో ఎలాగైనా మాట్లాడాలి అని, తన ప్రేమని యాక్సెప్ట్ చేసేలా ఒప్పించాలని ఫిక్స్ అయిపోతాడు. అప్పుడే ఇందు అక్కడి నుంచి వాష్రూమ్కి వెళ్ళి వస్తుంటే పక్కనే ఉన్న గదిలోకి తన చెయ్యి పట్టి లోపలికి లాగేస్తాడు దక్ష.
సో ఇదండి నా ప్రేమ నీకోసమేలోని 4th చాప్టర్. ఇద్దరు బాబులు ఒకే మూవీలోని పాటల్ని మన ఇందు కోసం డెడికేట్ చేశారు. మరి మన ఇందు ఎవరిని వరిస్తుందో మరి వేచి చూడాలి నెక్స్ట్ చాప్టర్స్లో. అప్పటి వరకు మీరు మన నావెల్ విస్పరర్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.